जय श्रीमन्नारायण। जय श्रीराम। श्री आंजनेयम। आंजनेयं महावीरं ब्रह्म विष्णु शिवात्मकं करुणार्क प्रभो शांतं रामदूतं नमाम्यहं। మన నందీనగర్లో వేంచేసినటువంటి శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో శ్రావణ మాసం విశిష్టమైనదిగా, మహిమాన్వితమైనదిగా, పవిత్రమైన మాసంగా మనం చెప్పుకోవచ్చు. ఈ శ్రావణ మాసం మన నందీనగర్ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో విశేషమైన అలంకారాలు, పూజలు జరగడం ఇది 5వ సంవత్సరం ఆనవాయితీగా వస్తుంది. ఈ శ్రావణ మాసంలో ఎప్పటిలాగే ప్రతి మంగళవారం కూడా స్వామివారికి వడలతో ప్రత్యేకమైన అలంకార కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా ఉదయం 6 గంటలకు సుప్రభాత సేవ, ఆ తర్వాత నవకలశ స్నపనము, తిరుమంజన సేవ, స్వామివారి ఉత్సవ పిరమాలకు విశేషమైన సుగంధ పరిమళాలతో, పంచామృతాలతో, పంచద్రవ్యాలతో, పంచ సూక్తాలతో విశేషమైన అభిషేక కార్యక్రమం కూడా జరిగింది. అలానే స్వామివారికి వడలతో విశిష్టమైన అలంకారము, అర్చన కార్యక్రమం జరిగాయి. ఇది మొదటి వారం. తర్వాత 2వ వారం కూడా స్వామివారికి తామర పుష్పాలతో అలంకారం ఉంటుంది. 3వ వారం లక్ష తమలపాకులు అనగా నాగవల్లితో అలంకారం ఉంటుంది. 4వ వారం 21,000 రుద్రాక్షలతో అలంకార కార్యక్రమం ఉంటుంది. కాబట్టి మన ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో శ్రావణ మాసానికి ఇలా విశిష్టమైన మాసంగా మనం పేర్కొంటాం. భక్తులు, దాతలు, ఆలయ చైర్మన్, ఆలయ కమిటీ సభ్యుల సహకారంతో దేవాలయం కూడా దినదిన అభివృద్ధి చెందుతూ భక్తులకు దేదీప్యమానంగా వెలుగుతూ అనుకున్న సంకల్పంతో కొంగు బంగారంగా స్వామివారు మనకి ఇక్కడ విచిత్రమై వేంచేసి ఉన్నారు. అంతేకాకుండా స్వామివారికి ఇలా జరగడం 5వ సంవత్సరంగా ఆనవాయితీగా వస్తుంది. ఇలా ప్రతి సంవత్సరం కూడా భక్తుల సహాయ సహకారార్థాలతో ఇలా దేవాలయం దినదిన అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్, శ్రీ ఆంజనేయ. జై శ్రీ ఆంజనేయం. ఇక్కడ కొండల్లో వెలిసినటువంటి స్వయంభూ ఆంజనేయ స్వామికి చాలా మహిమగల గుడి ఇది. నందీనగర్లో ఉన్నది, రోడ్ నెంబర్ 14లో. దీనికి మాకు ప్రధాన అర్చకులు శేషాచార్య గారు, చైర్మన్ దశరథ్ చౌహాన్ గారి యొక్క ఆధ్వర్యంలో ప్రతి శ్రావణ మాసం మంగళవారం పూజలు జరుగుతుంటాయి. కంపల్సరీగా వడమాలతో సహా, కుంకుమ అర్చనలతో సహా అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మహిమగల దేవుడు. ఈ దేవునికి ఒక పవర్ఫుల్ అనే ఒక పేరు ఉంది. ఎవరైనా ఏదైనా పని కావాలనుకుంటే వచ్చి దేవుని నమస్కరించుకుంటే పని అయితే ఒక ఆనవాయితీ ఉంది. కొన్ని సంవత్సరాల నుంచి దాదాపు కిషన్లాల్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ గుడి ఏర్పాటు చేసి ఈ స్వయంభూని గుర్తించడం జరిగింది. అప్పటి నుంచి ఈ గుడి కిషన్లాల్ గారి యొక్క ఆధ్వర్యంలో గుడి డెవలప్ జరిగింది. ఇంకా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ దేవస్థాన కమిటీ భక్తుల యొక్క సహకారంతో మేము ముందుకు పోవాలనుకుంటున్నాం. జై శ్రీ ఆంజనేయం. ఓం అతులితబలధామం స్వర్ణశైలాభదేహం ధనుజవనకుశానం జ్ఞానినామగ్రగణ్యం సకలగుణనిధానం వానరాణామధీతం రఘుపతి ప్రియభక్తం బాతజాతం నమామి. ఓం దివ్యమంగళదేహాయ పీతాంబరధరాయ చ తప్తకాంచనవర్ణాయ మంగళం శ్రీ హనుమతే. ఓం పంచాననాయ భీమాయ కాలనేమి హరాయ చ కౌండిన్యస్య గోత్రజాతాయ మంగళం శ్రీ హనుమతే. जय बोलो सियावर रामचंद्र भगवान की जय. जय बोलो सीता माता की जय. जय बोलो लक्ष्मण भगवान की जय. जय बोलो पवन सुत हनुमान की जय.